దొండకాయ పుల్లకూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ పుల్లకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినపప్పు అరకప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర అరకప్పు, ఎండుమిరపకాయలు 4, పసుపు తగినంత, దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. దొండకాయ పుల్లకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీని దొండకాయల్ని నేను పొడవుగా కట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ అలవాట్లో గుండ్రంగా కట్ చేసుకునే అలవాటు మీకుంటే అలాగే కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాకపోతే దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ అంటే మామూలుగా నాకు బాగా దొండకాయతో ఎక్కువ పరిచయం ఎప్పుడు అంటే బాలింతగా ఉన్నప్పుడు దొండకాయ కూర చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఎందుకంటే పాలు బాగా పడతాయని, వాళ్ళకి చాలా బలకరంగా ఉంటుంది. పిల్లలకి సంబంధించి మనకి ఎక్కువగా దొండకాయ ఎక్కువ మనకు అలవాటు, ఆడవాళ్ళందరికీ, డెలివరీ అయిపోయిన ఆడవాళ్ళందరికీ. ఎందుకంటే తిని చాలా విసుగు పుట్టేంత పెడుతూ ఉంటారు. అది పక్కన పెట్టేస్తే దొండకాయలో ఎంత మంచి విటమిన్స్ ఉంటాయంటే విటమిన్ B1, B2, B3, B6, B12 ఇలా ఎన్నో రకాల బి విటమిన్స్ ఉంటాయి. అంటే బి విటమిన్స్ అనేవి మన శరీరానికి చాలా ఇంపార్టెంట్. అవి తగ్గినప్పుడే మనకు రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకే బి కాంప్లెక్స్లు ఇలాంటివన్నీ టాబ్లెట్స్ కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. కానీ దొండకాయ ఎక్కువగా తీసుకోండి, అన్ని రకాలు బిలో దొరుకుతాయి కదా, అదనమాట. అది పక్కన పెట్టేస్తే మనకి ఎన్ని రకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం, ఐరన్ ఇలా ఇన్ని రకాల విటమిన్స్ మనకు దొండకాయలో పుష్కలంగా ఉంటాయి. అలాగే వెయిట్ తగ్గించడానికి కూడా దొండకాయ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు దొండకాయ కూర తయారు చేసుకున్న వారానికి 3-4 సార్లు తిన్నారనుకోండి, అంటే ఎక్కువ అందులో ఫ్యాట్ కంటెంట్, షుగర్ లెవెల్స్ అలాంటివి ఏమి ఎక్కువగా ఉండవు కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మన ఒంట్లో ఉండేటువంటి కొవ్వును తగ్గిస్తుంది. తద్వారా ఏంటి అంటే బరువు తగ్గుతాం. అలాగే జీర్ణక్రియను కూడా చాలా బాగా పెంపొందించుతుంది. కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉండదు, చక్కగా డైజెస్ట్ అయిపోతుంది, మంచి ఫైబర్ ఉంటుంది ఇందులో. అలాగే షుగర్ లెవెల్స్ ని కూడా బాగా కంట్రోల్లో ఉంచుతుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇక దొండకాయని రకరకాల అంటే దొండకాయకి చాలా చక్కటి ప్రాధాన్యత ఉంది మన సౌత్ ఇండియన్ థాళీలో. అంటే సౌత్ ఇండియన్ వంటకాలలో, కూరల్లో దొండకాయని ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. దొండకాయ ఉల్లికారం అని, దొండకాయతో ఎన్ని పచ్చళ్ళు, బోల్డ్ రకాలు ఉంటాయి. మరి ఈ రోజు మన అమృతంలో సాత్వికంగా మనం దొండకాయ పుల్లకూర తయారు చేసుకుంటున్నాం. పుల్లకూర అంటే సాధారణంగా పెరుగు ఉంటుందేమో అని మీరు అనుకుంటారు. కాదు, ఇక్కడ మనం చింతపండు వాడుతున్నాం. అండ్ దీనికంటూ ఒక పొడి తయారు చేసుకోవాలి. ముందుగా ఒక పొడి తయారు చేసుకున్న తర్వాత అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. మరి ముందుగా పొడి తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందామా? మనకు ఎటువంటి నూనె సహాయం లేకుండా మనం ముందుగా కాస్త నల్ల మినప్పప్పు, అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఈ మూడింటిని నూనె లేకుండా డ్రైగా అలా చక్కగా వేయించేసుకొని ఒక పొడి తయారు చేసుకున్న తర్వాత కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. అంటే నూనె వేసుకుంటే ఏమవుతుందంటే నిలువ ఉంచుకోవడం కొంచెం కష్టం. సో ఇది తక్కువ మోతాదులో చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు, కాస్త నూనె కూడా వేసుకోవచ్చు మీరు. కానీ పొడిగా అంటే నూనె లేకుండా మనం పొడి చేసుకుంటే మాత్రం అది చాలా రోజుల వరకు మన ఫ్రిడ్జ్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బిజీ రోజుల్లో పొద్దున్నే ఇన్ని రకాల పొడులు తయారు చేసుకోవాలి అంటే కష్టం. అవి వేయకపోతే కూరకు రుచి రాదు. అందుకేంటంటే మనము ఏదైనా సరే ఒక వారం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇటువంటివన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అట్లా అని ఈరోజు మిగిలిపోయిన అన్నాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు పొద్దున్న తినడము అలాంటివి చాలా వరకు తగ్గించేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లోకి ఒక వండినటువంటి పదార్థం వెళ్ళింది అంటే అది పాయిజన్తో సమానం అని చాలామంది చెప్తూ ఉంటారు. అట్లా అని మళ్ళీ కళ్ళారా చూస్తూ మనం పడేయలేము. అందుకేంటి అంటే కేవలం ఒక పూటని మాత్రం దాన్ని మనం పుష్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేగాని ఈరోజు మీరు చేసింది రేపు, ఎల్లుండి అలా చేసుకోకుండా ఉంటేనే మంచిది. ఇది వేయించేసుకున్నాం కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆహా, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయించుకుంటే వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది. అసలు సువాసన కూడా చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇలా చక్కగా మనము నల్ల మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఈ మూడింటిని కూడా వేయించేసుకున్నాము. దీన్ని పొడి తయారు చేసుకున్న తర్వాత మనం కూర తయారు చేసేసుకుందాం. ముందుగా పొడి తీసుకొని చేస్తాం. ముందుగా పొడి తయారు చేసుకొని తెచ్చేస్తాను. చూసారా, ఆహా, వాసన మాత్రం అద్భుతంగా వస్తుందండి. అసలు ఎప్పుడెప్పుడు తినాలని ఎదురు చూస్తున్నాను. ఈ పొడి తయారు చేసుకున్నాం కాబట్టి ఇది పక్కన పెట్టేసుకుందాం. ప్రస్తుతం దీంతో పని లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ వెలిగించేసుకుందాం.
ఇందులో కాస్త నూనె. ఇక మనం కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం కాబట్టి ఇక ఈ పొడిని ఎక్కడ ఉపయోగించాలి, దొండకాయ పుల్లకూర ఎలా తయారవుతుంది చూద్దాం. అయితే దొండకాయలు, వంకాయలు వీటన్నిటిలో కూడా ఒక్క స్పూన్ నూనె ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వీటికి అదే రుచి కాబట్టి కాస్త ఉన్నదాని మీద కొంచెం ఎక్కువ. నూనె వేడైపోయింది కాబట్టి ముందుగా ఆవాలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు కావాల్సింటే మీరు కాస్త ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు, ఇక మన ఇష్టం అనమాట. ఒక వంటని మనం ఎలాగైనా చేయొచ్చు, కాకపోతే ముఖ్యమైనవి కొన్ని ఉంటాయి కదా. అంటే మన వంటలో ముఖ్యమైనది ఏంటంటే ఈ పొడి, అది ముఖ్యమైనది కాబట్టి వాటిని మాత్రం మిస్ కాకుండా మిగతా చిన్న మార్పులు చెరుపులు మీరు చేసుకోవచ్చు. పసుపు వేసేసాం కాబట్టి ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి ఈ దొండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా ఈ నూనెలో వేసేసుకుందాం. ఇది కొంచెం వేగాలి బాగా, ఎందుకంటే దొండకాయ అంత సాధారణంగా త్వరగా వేగదు, టైం పడుతుంది. ఇది మీరు ఒక ఉడికించుకొని వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు, కానీ అలా కన్నా కూడా ఇలా చక్కగా చేసేసుకుంటేనే బెటర్ అండి. ఇందులో కాస్త ఉప్పు వేసేసుకుందాము, త్వరగా ఉడుకుతుంది కాబట్టి. కూరకు సంబంధించిన ఉప్పు వేసేసాను. ఆ తర్వాత మనము ఈ పుల్ల కూర అన్నాం, సో పులుపు ఎలా వస్తుంది, చింతపండు ద్వారా. సో ఇలా చక్కగా చింతపండు గుజ్జు తీసేసుకొని ఇంకొంచెం కూడా తీయచ్చు మనము. అంటే ఆడవాళ్ళు సాధారణంగా పిప్పిని తొందరగా వదలరు, దాన్ని బాగా దాంట్లో ఉన్నటువంటి చింతపండు మొత్తం తీసేదాకా వదలరు కాబట్టి ఇలా చక్కగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకా దీంట్లో మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే మనకు చక్కగా ఈ దొండకాయ ముక్కలు ఆ చింతపండు గుజ్జులో బాగా ఉడుకుతాయి. ఉప్పు వేసేసుకున్నాం, పసుపు వేసేసుకున్నాము. చివరిగా మనం పొడి వేసుకుందాం. ఇది కాస్త ఉడకాలి, బాగా ఉడికిన తర్వాత మనం చివరిగా అంటే ఇంకా ఉడకబోతుందో ఒక 5 నిమిషాలు అయిపోతుంది అన్నప్పుడు పొడి వేసుకొని ఒక్కసారి దాన్ని కూడా 2 నిమిషాలు ఉంచేస్తే అయిపోతుంది అనమాట. మరి దొండకాయ పుల్ల కూర సిద్ధమవుతుంది. మనం చక్కగా పొడి తయారు చేసుకున్నాము, చింతపండు గుజ్జు వేసుకున్నాము, దొండకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి, ఉప్పు అంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం చివరిగా ఏం వేయాలి అంటే దీంట్లో మనం తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో అది మనం వేసేసుకుందాం. మొత్తం వేసేస్తున్నాను నేను, ఎందుకంటే కేవలం 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి వేరే కారం ఏం వేయలేదు, సరిపోతుంది. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఒక్క నిమిషం వదిలేస్తే మన పుల్ల కూర తయారైపోయినట్టే. ఆహా, భలే ఉందండి. అందుకే చెప్పాను మొదట్లో నేను ఏంటంటే కొంచెం ఒక్క పిసరు నూనె ఎక్కువ పడుతుంది దీంట్లో, ఎందుకంటే దొండకాయలు కాబట్టి. అంటే మనకు ఇలా రంగు రావాలి, ఇలా ఒక చిన్న మెరుపు రావాలి దీంట్లో అంటే కాస్త నూనె వేయాలి. ఇదిగో మనం పొడి కూడా వేస్తున్నాం కదా, పొడి వేసిన వాటికి నూనె ఎక్కువగా పడుతుంది, ఇది కూడా పొడి పీల్చేసుకుంటాయి కాబట్టి. ఇది చక్కగా ఇంట్లో తయారు చేసుకోండి, మీ ఇంటిలో పాది పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. దీంట్లో మీరు కావాల్సింటే కాస్త మిరియాలు వేసుకోవచ్చు, యాడ్ ఆన్స్ అనమాట, ధనియాలు వేసుకోవచ్చు కావాలంటే. కాకపోతే నేను సాత్వికంగా ఇలా సింపుల్గా చేసేసాను. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా పూర్తయిపోయింది. ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాము. మన దొండకాయ పుల్లకూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దొండకాయ పుల్లకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినపప్పు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, పసుపు తగినంత, దొండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, చింతపండు గుజ్జు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు. దొండకాయ పుల్లకూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నల్ల మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసి దోరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చి పొడిలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరలా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, పసుపు, దొండకాయ ముక్కలు, కాస్త ఉప్పు, చింతపండు గుజ్జు వేసి ఒకసారి కలుపుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా
ఇందులో సిద్ధం చేసుకుని పెట్టుకున్నటువంటి ఆ మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలిపి ఒకసారి మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దొండకాయ పుల్ల కూర రెడీ.